సేంద్రియ ఎరువులతోనే మంచి పంటలు సాధ్యమని ఏపీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ పద్మ అన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని ఏపీ కాలేజీలో 3 రోజుల ప్రదర్శనను నిర్వహించారు. దేశంలోని ఈ ప్రదర్శనను నిర్వహించడం మొదటిసారని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రదర్శనలు నిర్వహించి విద్యార్థులకు, రైతులకు పలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని వైస్ ప్రిన్సిపల్ తెలిపారు. మాదన్నపేటలోని వాటర్ వర్క్స్ లో పనిచేస్తున్న అధికారిపై ఓ వ్యక్తి చేసుకోవడాన్ని వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బాబు యాదవ్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ కార్యాలయంలో అధికారిపై చేసుకున్న వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కీసరగుట్ట బ్రాహ్మణ అన్నదాన సత్రం వారి ఆధ్వర్యంలో ఉచిత సామూహిక ఉపనయనం జరిగింది. 16 మంది బ్రాహ్మణ బాలురకు వేద మంత్రాల మధ్య శాస్త్రీయంగా ఉపనయన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏబిసిడి ఉపాధ్యక్షుడు పిఎన్ మూర్తి, సెక్రటరీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మహాద్వారం వద్ద అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికట్ల పట్టణంలో సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. రాతితో ఈ దేవాలయాన్ని నిర్మించారు. 4 రోజులుగా రామాలయ ప్రతిష్ఠ పూజా మహోత్సవ కార్యక్రమాలు వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి హుండీ ఆదాయం 78 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈవో వెంకటేష్ తెలిపారు. ఆలయంలో గత 14 రోజుల హుండీ కానుకలను స్వామివారి ఆస్థాన మండపంలో లెక్కించినట్లు చెప్పారు. 4 రోజులకు గాను విరాళాల ద్వారా 78,39,048 రూపాయలు కాగా 14 గ్రాముల బంగారం, 910 గ్రాముల వెండి, 1,132 విదేశీ కరెన్సీ వచ్చినట్లు తెలిపారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితులను జగన్ పక్కలో పెట్టుకుని తిరుగుతున్నాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి అన్నారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని నిందితుడని జగన్ మర్చిపోయినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రపంచమంతా మోదీ వైపు చూస్తున్నారన్నారు. సీఎం జగన్ తోనే అభివృద్ధి సాధ్యమని వైసీపీ నేత సాయినాథ్ శర్మ అన్నారు. జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారన్నారు. టీడీపీలో కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అధికారం చేపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వాలంటీర్లు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను తప్పకుండా పాటిస్తున్నామని తెలిపారు. గుంతకల్లు మార్కెట్ యార్డ్లో ఈవీఎంలను భద్రపరచడానికి స్ట్రాంగ్ రూమ్ల వద్ద జాగ్రత్తలు పటిష్టంగా తీసుకుంటున్నామన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని గాయత్రీనగర్లో బ్యూటీ పార్లర్ నడుపుతున్న వనజాక్షిని ఆమె భర్త శివకృష్ణ ఈ నెల 25వ తేదీ దారుణంగా కొట్టి హత్య చేశాడు. శివకృష్ణను అరెస్టు చేశామని కందుకూరు సీఐ నఫీస్ బాషా తెలిపారు. అనుమానంతోనే వనజాక్షిని చంపినట్లు శివకృష్ణ అంగీకరించాడన్నారు.